నా పేరు మస్తాన్. పీడిఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఈరోజు హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మొత్తం చలికాలం వచ్చేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు లేకుండా ఈరోజు హాస్టళ్లలో మౌలిక వసతులు లేకుండా నడిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ చలికాలంలో దుస్తులు లేకుండా, చెద్దర్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాం, దుస్తులు ఇస్తున్నాం, చెద్దర్లు ఇస్తున్నాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ హాస్టల్లో కూడా ఇయ్యని పరిస్థితి ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనపడతా ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి, ఇక్కడున్న ముగ్గురు మంత్రులు ఆలోచించి తక్షణమే హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం శిథిల వ్యవస్థలో ఉన్నాయి. శిథిల వ్యవస్థలో ఉన్న హాస్టల్స్ని రిపేరింగ్ చేయించి, పునరావృతం చేయించి వాటిని మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి విద్యార్థులకి అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా విద్యారంగ సమస్యల మీద పరిష్కరించకుండా కార్పొరేటు వ్యవస్థ ఏదైతే విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కొమ్ము కాసి ఈరోజు పేద విద్యార్థులు చదువుకుంటున్న విద్యాలయాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు మొత్తం కూడా పక్కదారి పట్టించి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. నిజంగా విద్యార్థుల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకి ఏదైతే హాస్టల్ మెడ్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి పెంచినని చెప్పిన బట్టి విక్రమార్క గారు ఇంతవరకు కూడా బిల్లుల్ని విడుదల చేయని పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. మరోపక్క పేపర్లలో పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కావచ్చు మొత్తం కూడా పేపర్ ప్రకటనలు ఇచ్చుకుంటూ ఈరోజు మేము విద్యా వ్యవస్థని, ప్రభుత్వ విద్యా సంస్థను కాపాడుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కాపాడారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా హాస్టల్స్ ఖమ్మం నగరంలో జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లలో విద్యార్థులు సరిగ్గా భోజనాలు చేయకుండా ఈరోజు కంట్రోల్ బియ్యాన్ని ఫాలిష్ చేసి భోజనాల్ని మొత్తం పెట్టిన పరిస్థితి ఈ హాస్టళ్లలో కనపడతా ఉంది. హాస్టల్ ఒకటే కాదు, ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల సమస్యలు కూడా అదేవిధంగా పునరావృతం కాకుండా చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలలో కూడా ఒక రూమ్లలో 20 నుంచి 30, 40, 60 మధ్యలో విద్యార్థుల్ని కుక్కి పెట్టిన పరిస్థితి హాస్టళ్లలో కనపడతా ఉంది.